భారతదేశంలో అల్యూమినియానికి సంబంధించి ఒకప్పుడు భారతదేశంలో అల్యూమినియం ఫ్యాక్టరీని కమ్యూనిస్టులు అడ్డుకున్నారు. పొల్యూషన్ అని అల్యూమినియం కానీ, ఇత్తడి కానీ, కంచు కానీ ఇట్లాంటివన్నీ. మనం వాళ్ళ మాటలు నమ్మి మనకందరికి ఏదో అయిపోతుందని వదిలేస్తే ఆ పరిశ్రమలన్నీ చైనాలో అద్భుతంగా అభివృద్ధి చెంది చైనా ఇవాళ నెంబర్ 1 ఎక్స్పోర్టర్గా, నెంబర్ 1 ప్రొడక్షన్ కింద నిలుస్తుంటుంది. అదిగదిగో చూసారా చైనా ఎదిగింది మనం ఎదగలేదని మళ్ళీ ఇక్కడ అదే కమ్యూనిస్టులు క్వశ్చన్ చేస్తుంటారు. అదొక వింత. వీళ్ళే నాశనం చేసి వాళ్ళ కోసం చేసి మళ్ళీ వాళ్ళని చూపించి మనం ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. సరే, అందుకనే పాపం భారతదేశ ప్రజలు కూడా వాళ్ళని ఏనాడు ఎన్నుకోవాలనుకోలేదు. అది పక్కన పెడితే అల్యూమినియంకి సంబంధించి 10,000 టన్నులు సంబంధించినటువంటి ప్లాంట్ నాగపూర్లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పెడుతున్నారు. తద్వారా భారతదేశానికి సంబంధించిన రక్షణ రంగానికి కావాల్సినటువంటిదంతా భారతదేశమే స్వయంగా తయారు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.